హాయ్, మనం ఇప్పుడు విజయవాడ నుంచి పెద్ద తిరుపతి వెళ్తున్నాం. పెద్ద తిరుపతిలో ఏం మారింది, ఇంత ముందులాగే ఉందా లేదంటే ఏమన్నా చేంజ్ అయిందా అనేది పూర్తిగా మీకు వీడియోలో చెప్తాను. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అందించడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది విజయవాడ రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్లో ఇక్కడ పాత బోగెట్ పెట్టారు. అలాగే బంగారు జింక, లోపల లైటింగ్స్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి గాంధీ గారిది ఇలా బొమ్మలా ఉంటుంది, బాగుంటుంది. ఇది విజయవాడ. ఓకే, మనం మొత్తానికైతే తిరుపతి వస్తాం. ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమల మనం ఏసీ బస్సు కానీ మామూలు బస్సు కానీ ఎక్కి వెళ్తాం. ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఇస్తా. మన ఇక్కడ స్టేషన్ నుంచి బయట రాగానే చాలామంది ఇలాగా వ్యాన్ల కోసం కింద నుంచి పైకి తీసుకెళ్ళే డ్రైవర్లు అందరూ ఇలా బేరం ఆడుకుంటూ ఉంటారు. అలాగే బస్సులు ఉంటాయి. ఇట్లా ఎక్కడికక్కడ మీకు జీప్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ ఏసీ బస్సు బెటరు ప్రజెంట్. ఇది ఇక్కడ బస్ స్టాండ్ అనమాట. చూద్దాం రేట్లు ఏమన్నా పాతవి ఉన్నాయో మారినాయో. 90 రూపాయలు అంటే పాత రేట్లో ఉన్నాయి. రేట్లు అయితే ఏం మారలా. ఇక్కడ టికెట్లు ఇస్తారనమాట. ఆ పక్కన సందులో బస్సులు ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే ఫ్రీ బస్సు ఓన్లీ బస్ స్టాండ్ టు రైల్వే స్టేషన్ తిరుగుతుంది. ఫ్రీ బస్సు ఏసీ బస్సులు. మొత్తానికి మనం ఏసీ బస్ ఎక్కిస్తాం. ఏసీ బస్ కాస్ట్ వచ్చి 110 రూపాయలు. మనం అసలు పైకి వెళ్తుంటే ఏసీ బస్సులో అద్దం మొత్తం ఫుల్గా కనిపిస్తుంది. ఆ శ్రీవారి కొండను చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. పచ్చ పచ్చగా అసలు లేరుగా చూస్తున్నారుగా ఎంత హాయిగా ఉంటుందో. పోతే మన చెక్ పాయింట్ ఇక్కడ చెకింగ్ చేస్తారు. ముందుగా వచ్చే గరుడు మనందరినీ ఆకర్షిస్తాడు. గరుడు పక్క నుంచి చూస్తే స్వామివారి మొదటి టెంపుల్ కనపడుతుంది. మనం మెట్ల దారి వెళ్తుండగా ఫస్ట్గా కనిపించేది మన అదే. ఎంతో చూడడానికి ఎంత హాయిగా ఉంటుందో. అక్కడ ఫోటో దిగకుండా మటుకు నేను అన్నా ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఫోటో దిగుతాను. ఇది కొండపైకి ఎక్కేస్తుండగా చెకింగ్ అయిపోయింది. చెకింగ్లో మనం ఇది తీసుకెళ్ళకూడదు, ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్ళకూడదు, సిగరెట్లు మందు గుట్కాలు అంటే తీసుకెళ్ళకూడదు. కానీ ఇది మనం పైకి ఎక్కుతుంటే అసలు భూతల స్వర్గంలా అనిపిస్తుంది అనమాట. మనకి సిఆర్ఓ ఆఫీస్ నుంచి కొద్దిగా ఎదురంగానే లాకర్ రూమ్ ఉంటుంది. 1 2 3 4 4 గదులు ఉంటాయి. ఈ 4 గదుల్లో కూడా ఇక్కడ మనకు లాకర్లు ఇస్తారు. మనకి రూమే రావాలని లేదు, ఇక్కడ లాకర్లు ఉంటుంది. ఇక్కడ లాకర్ ఇస్తారు. మీ ఆధార్ కార్డు కంపల్సరీ. మీ ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడ లాకర్లు ఇస్తారన్నమాట ఇట్లాగా. అలాగే వాష్రూమ్ కూడా ఉంటాయి, కొత్త కట్టారు, చాలా బాగున్నాయి. ఒకసారి మీకు ఎప్పుడైనా తిరుమల వచ్చినప్పుడు ఇబ్బంది అయితే ఇలా లాకర్లు ఇస్తారు. ఓకే, లాకర్లు తీసుకొని కూడా మీరు సేఫ్గా దర్శనానికి వెళ్ళొచ్చేయచ్చు. పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు కనిపించేదే లాకర్ రూము, సిఆర్ఓ ఆఫీసు. ఇది లాకర్ రూము, యాత్రి సదన. ఓకే, ఇట్లా వచ్చి లోపల తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా బొప్పనం చేస్తారు, అదే గుళ్ళు గీస్తారు. ఇక్కడ మొత్తం గుళ్ళు గీస్తారు. మొత్తం అంతా ఇదంతా సిఆర్ఓ ఆఫీసు, లాకర్ రూము. అలాగే ఇక్కడ 11 అయిన కాడి నుంచి సాంబార్ రైస్ పెడతారు. సాంబార్ రైస్ ఇది సాంబార్ రైస్ ఇలా పెడతారు. ఇక్కడ ఎక్కడికక్కడ సాంబార్ రైస్ పెడతానే ఉంటారు. మీరు ఎప్పుడైనా టీ తాగాలనుకుంటే పైన ఇక్కడ బాగుంటుంది. అంటే ఇక్కడ చాలా చోట్ల టీ దొరుకుద్ది కానీ అంత బాగోదు. ఇక్కడైతే టీ 10 రూపాయలే. ఇక్కడ లెమన్ టీ దొరుకుద్ది, అలాగే మామూలు టీ దొరుకుద్ది. మామూలు టీ కూడా చక్కగా ఉంటుంది టీ. ఇక్కడ ఎదురుగుండానే మనకు రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా కరెంట్ రిజర్వేషన్ చేయించాలన్నా ఏదైనా సరే ఇక్కడ మన సిఆర్ఓ ఆఫీస్ నుంచి ఆపోజిట్లోనే ఉంటుంది ఇక్కడ. ఓకే, ఆ వెనకాల కనిపిస్తుంది కదా పాప, నా దగ్గర డబ్బులు లేవన్నా సరే బొట్టు అయితే పెట్టేసింది పిల్ల. నేనైతే డబ్బులు ఇవ్వాలా.
మీకు కొండపైన ఎప్పుడు కూడా ఇలా ఫ్రీ బస్సులు తిరుగుతాయి. ఈ ఫ్రీ బస్సులు మొత్తం సిఆర్ఓ ఆఫీసు, బస్ స్టాండు, మనం అలాగే 300 రూపాయల టికెట్ దర్శనానికి, మొత్తం A to Z అన్నదానానికి, మొత్తం అన్ని చోట్ల కూడా ఈ ఫ్రీ బస్ తిరుగుద్ది. అలాగే ఇక్కడ ట్యాక్సీలు ఉంటాయి, దానికన్నా ఫ్రీ బస్సు బెస్ట్. ఎవ్రీ 10 minutes కూడా బస్సు వస్తుంది. మీకు ఇందాక అక్కడ అన్నప్రసాదం సాంబార్ రైస్ ఇస్తున్నారని చెప్పాను కదా, అది సిఆర్ఓ లాకర్ రూమ్ దగ్గర. ఇది సిఆర్ఓ ఆఫీస్ దాటంగానే ఇక్కడ కూడా ఎక్కడికక్కడ మనకి ఇలా సాంబార్ రైస్ పంచుతూనే ఉంటారు. ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు మీద అయితే ఇప్పుడు సాంబార్ రైసే బాగుంది. ఇదిగో చూస్తున్నారు కదా సాంబార్ రైస్. ఇంతకుముందు మీద బాగానే ఉంది, పర్లేదు. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా హరినామం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్లేస్ తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ఈ ప్లేస్ అంటే ఇంకా ఇష్టం. తిరుమల వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫోటో దిగకుండా ఎవ్వరు వెళ్ళరు. అంత బాగుంటారు స్వామి. చూస్తున్నారు కదా, తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈయన దగ్గర ఫోటో దిగి వెళ్ళాలి. అది సిఆర్ఓ ఆఫీసు. సిఆర్ఓ ఆఫీస్ నుంచి ఇట్లా వచ్చేస్తే ఎస్వి షాపింగ్ మాల్ ఉంటుంది, చాలా పెద్దది. దగ్గర 2-3 వేల కోట్లు ఉంటాయి లోపల. మనం అలా వెళ్ళాలి. ఇక్కడ ఎప్పుడు కూడా అఖండ హరినామాలు జరుగుతూనే ఉంటాయి. సంకీర్తనం రిస్ట్ పెట్టేసి 25 చెట్టు చాలా బాగుంటుంది, చాలా పెద్ద మర్రి చెట్టు ఇది. ఇక్కడి నుంచి ఇలా రాగానే స్వామివారి గాలిగోపురం కనిపించగానే మనసంతా ఏదోలా అయిపోతుంది. ఎక్కడ లేని ప్రశాంతత వచ్చేస్తుంది. స్వామివారు అసలు ఏం పెట్టారో తెలియదు ఇక్కడ, కానీ అదొక అదృష్టం. చాలామంది రావాలనుకుంటారు, రాలేరు. అదిగో స్వామివారు ఇక్కడే ఉంటారు. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. ఇది పేడి ఆంజనేయ స్వామి టెంపుల్. పేడి ఆంజనేయ స్వామి. ఇలా వెళ్ళిపోవాలి. స్వామివారి కొండపై నుంచి ఆ మబ్బులు మేఘాలు వెళ్తుంటే స్వామివారే వెళ్ళినట్టు అంత హాయిగా ఉంది. స్వామివారు మనకు కనిపించినంత హాయిగా ఉంది చెప్పాలంటే. రియల్గా మీరు వచ్చి చూస్తే బాగా తెలుస్తుంది. చూస్తున్నారా మేఘాలు? చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతారు. ఆనందం వేరు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా సరే పక్కకి వెళ్ళబుద్ధి అవుతుంది. అసలు నేను వచ్చి దగ్గర అరగంట పైన అయిపోతుంది. నాకు అసలు వెళ్ళబుద్ధి అవుతుంది. నాకు ఇక్కడికి వస్తే ప్రతి నెల వస్తాను. రప్పించుకుంటున్నాడు ఆయన, నేను రావట్లా. కాకపోతే నాకే వెళ్ళబుద్ధి అవుతుంది ఇక్కడి నుంచి. కానీ ఈ కొండపైకి ఎక్కి స్వామివారి గాలిగోపురం చూస్తే చాలు, అసలు ఆయన చూసినంత ఆనందంగా ఉంటుంది. పావురాలు ఎగురుతున్నాయి. ఇందాక మనం చూసిన ప్లేస్ అది. ఇక్కడ మనకి టీటీడీ లైవ్ అని వస్తుంది కదా, టీటీడీ లైవ్ ఇక్కడి నుంచి జరుగుద్ది అనమాట. ఓకే, ఇది టెంపుల్, శ్రీవారి టెంపుల్. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే దీన్ని మెడిటేషన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ మనకి ఫైనల్గా చెకింగ్ అవుద్ది. ఫైనల్ చెకింగ్ ఇక్కడ.
మీరు ఇప్పుడు చూసేది వరాహస్వామి టెంపుల్. ఇది శ్రీ వరాహస్వామి టెంపుల్. ఇట్లా ఉంటుంది ఇక్కడ పెద్ద తిరుపతిలో వరాహస్వామి టెంపుల్. పక్కనే కోనేరు అనమాట, అదంతా కోనేరు. అన్నప్రసాదం టైమింగ్స్ శ్రీ మాతా శ్రీ వెంగమాంబ అన్నప్రసాదం. ఇప్పుడు అన్నప్రసాదానికి వెళ్తున్నాం మనం. ఇట్లా వెళ్ళాలి, కనిపిస్తుంది కదా మీకు. ఇలా వెళ్ళాలి అన్నదానానికి. ప్రస్తుతానికి ఫ్రీగా ఉంది, పెద్ద క్రౌడ్ ఏం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటో దిక్కుండా వెళ్ళారు అసలు. ఆ మ్యాప్ ఏంటంటే మొత్తం ఇక్కడి నుంచి కనెక్టింగ్ ఉన్న గుళ్ళన్నీ అన్నమాట. అంటే శేషాచల అడవులని బేస్ చేసుకుని ఉన్న ఇవన్నీ శేషాచల అడవులు, అవన్నీ వాటిని బేస్ చేసుకున్న టెంపుల్స్ అన్నమాట. మొత్తానికి అన్నదానికి వస్తాను. నాకు ఇక్కడ స్వీట్ ఒకటి, కర్రీ ఒకటి, పచ్చడి ఒకటి, రైస్ వేశారు. కానీ రైసు ఇంకా క్వాలిటీ మార్చాలి. సాంబార్ అయితే నాకు చాలా ఇష్టం, అందుకే మొత్తం సాంబార్ వేసుకొని తినేసాను. మొత్తానికి అయితే అన్నదానం అయిపోయింది. భోజనం చేస్తా, సాంబార్ రైస్ గట్టి కొట్టాను. రైసు మొత్తానికైతే నాకు దర్శనం అయిపోయింది. నాకు దర్శనం 4 గంటల టైం పట్టింది. 4 hours పట్టింది నాకు దర్శనం. ఇప్పుడు దర్శనం అయిన తర్వాత నేను భోజనం చేసి వస్తాను. ఎందుకంటే భోజనం చేసి వస్తే ప్రసాద లడ్డూలు తీసుకొని డైరెక్ట్గా నేను ఇంకా నాకు 10:20కి ట్రైన్ ఇక్కడి నుంచి దానికి వచ్చేస్తాను అనమాట. ఇప్పుడు మనం లడ్డూలు తీసుకోవడానికి వెళ్తాం. ఇంకా భోజనం ఎలా ఉందంటే, భోజనం ఇంతకుముందుతో పోల్చుకుంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అంటే సాంబార్ క్వాలిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే అంతకుముందు స్వీటు చప్పగా ఉండేది. ఇప్పుడు స్వీట్లో కొద్ది బెల్లం, అంటే బెల్లం ఫ్లేవర్ తెలుస్తుంది, అంటే బెల్లం వేసారు అన్నట్టు తెలుస్తుంది మనకి. ఇప్పుడు స్వీట్లో సాంబార్ అయితే కొంచెం చిక్కగా ఉంది, టేస్ట్ కూడా మారింది, బాగుంది. కానీ కర్రీ మట్టికి బాగాలేదు. కర్రీ అసలు బాగా చెప్పాలంటే. ఓకే, సాంబారు అయితే ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయా. మజ్జిగ ఇంతకుముందు పుల్లగా ఉండేది, ఈసారి మజ్జిగ చాలా కమ్మగా ఉంది, చాలా బాగుంది మజ్జిగ కూడా అంత బాగుంది. అన్నదానం అయితే మారింది, పర్లేదు. అలాగే మధ్యాహ్నం లైన్లోకి వెళ్ళిన తర్వాత గదిలో వేశారు 27 నెంబర్లో. అప్పుడు ఓన్లీ సాంబార్ రైసే పెట్టారు. అంతకుముందు పాలు కూడా ఇచ్చారనమాట, మిల్క్ కూడా. ఈసారి మిల్క్ ఇవ్వలేదు. చూడండి కొంచెం. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తారని ఇంత కష్టపడి మైకులు కొని ఇంకా మీకు వాయిస్ బాగా వినిపించాలని చెప్పి నా తాపత్రయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తిరుమలలో రేట్లు కడిగే మిషన్ ఇది చూస్తున్నారు కదా మిషన్. ఈ ట్రైల్ దాంట్లో పెడితే ఆటోమేటిక్గా కడిగేస్తారు. అలా ప్లేట్లు పెడుతున్నాడు, అలా కడుక్కొని అలా వచ్చేస్తుంది అనమాట. మొత్తం క్లీన్ అయితే వచ్చేస్తున్నాయి అలా బయటికి వేడివేడిగా. మొత్తానికైతే నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. నేను కిందకు వచ్చేస్తున్నా. కిందకు వచ్చేటప్పుడు అడవులు చాలా బాగుంటాయి. నైట్ టైం కూడా లైటింగ్లో చాలా అందంగా కనిపిస్తుంది దానికి. అక్కడ పైనుంచి చూస్తుంటే ఏదో నక్షత్రాల్లో కనిపిస్తాయి. తిరుపతి మొత్తం కూడా ఏదో నక్షత్రాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే మన ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ ఉంటుందో మనం కొండ దిగేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఫ్లైట్ ఎక్కిన కూడా ఫ్లైట్ ఎక్కితే ఇలాగే కనిపిస్తుంది సిటీ మొత్తం. చాలా అందంగా ఉంటుంది. మొత్తానికి కింద దిగిపోతున్నా. పిన్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి దిగేటప్పుడు, అంటే మలుపులు ఎక్కువ ఉంటాయి.
మొత్తానికి చేరుకున్నాం కిందకి. నేను విజయవాడ వచ్చాను. విజయవాడలో ఏమో భారీగా వరదలు, వర్షాలు. నాకు తెలియదు అసలు దారుణం అంటే దారుణం. చాలా మట్టుకి విజయవాడ మునిగిపోయింది. చాలా బాధపడ్డాను నేను కూడా. అయ్యో ఇంత దారుణం జరిగిందా అని. చాలా కాలనీలు అయితే మునిగిపోయినాయి. కానీ కృష్ణా నది మట్టికి చాలా ఫ్లో ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపించింది నాకు అప్పుడు. అమ్మవారు అమ్మ అందరినీ కాపాడు అనే ఒక మాట కోరుకున్నాను. నేను అప్పుడే లేచిన ఎర్లీ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.